ఇన్నాళ్ళు నువ్వు శీలం పోగొట్టుకున్న మగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీరు అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భారీగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భారతి, ఏంటో మాట్లాడేది? మీ భారతి మైల పడిపోయింది కాంతి. ఆ రోజు శోభనం గదిలో నీకు పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకుని తాగొచ్చాను. వద్దుకండి, హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు పిచ్చి పని? నీకు జరిగింది చిన్నగా అయ్యే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించొద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీల గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ పేపర్ తిప్పినా పరకట్ట చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి 4 ఏళ్ల పసిబిడ్డని కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపున శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళిలా ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజు రోజుకి ఈ దారుణాలిలా పెరుగుతూ పోతే చివరికి మగాడిని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి, అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు మీ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టారు. కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్న గాంధీ గారి 3 కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్న 4వ కోతి కావాలి. దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది నా ఒక్క భారతి కోరికే కాదు, ప్రతి భారత స్త్రీ కోరిక తీరుస్తావు కదూ?
అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేసావన్నా? వద్దు, నా భారతి కళ్ళు పోయేద్దాం. తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నేనే వచ్చేస్తాను అక్కడికి. పది సంవత్సరాల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారం, రేపిస్టులు మాయం. ఆఫీసుల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్న 18 మంది మగబాసులు పలు చోట్ల కిడ్నాప్లకు గురయ్యారు. విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న 26 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్న స్త్రీలు అదృశ్యం. పలు చోట్ల పేషెంట్స్ పై అత్యాచారం చేస్తున్న 5 డాక్టర్లు, దొంగ సర్టిఫికెట్స్ ఇస్తున్న 9 మంది డాక్టర్లు మాయం. దీంతో రాష్ట్రం నలుమూల నుంచి కిడ్నాప్ అయిన వారి సంఖ్య 1014కు చేరుకుంది.